ప్రస్తుత కాలంలో పెళ్లి కాని ప్రసాదుల్లా తయారవుతున్నారు యువకులు. ఈ కాలంలో పిల్ల దొరకాలంటేనే నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే ఒకప్పుడు కట్నకాలికలు సరిగ్గా ఇవ్వడం లేదని యువకులే తిరస్కరించే రోజులు ఉండగా ప్రస్తుతం పిల్ల దొరికితే అదే చాలు అనే పరిస్థితులు ఎదురయ్యాయి. పెళ్లి చేసుకునేవాడు ఉద్యోగం, మంచి ఇల్లు, స్టైల్గా ఉండే వ్యక్తి అయి ఉండాలని ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణతో ఫేమస్ అయిన వ్యక్తులపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో చాలామంది యువకులు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ యువకుడు పెళ్లి కావట్లేదని వినూత్న రీతిలో చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. తనకు పెళ్లి కావడం లేదని, పెళ్లి కూతురు కోసం వెతికితే దొరకట్లేదని విసిగిపోయిన ఓ యువకుడు ఏకంగా గేదెను వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. దీనికి తన తల్లిదండ్రులు కూడా సహకరించడం ఆశ్చర్యానికి గురిచేసింది. గేదెను వివాహం చేసుకున్న యువకుడు ఇంటికి తీసుకొచ్చి తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నాడు. గేదె మరియు తన మెడలో పూలదండలు వేసుకున్నాడు. ఇంటి ముందు ఉన్న యువకుడికి గేదెకు తల్లి తిలకం పెట్టి హారతి ఇచ్చింది. అనంతరం గేదెపై చున్నీ కప్పి గేదెను ఎక్కి వెళ్ళాలని అనుకున్నాడు. అయితే గేదెపై కొంచెం దూరం వెళ్లడంతో యువకుడిని గేదె కింద పడేసింది. దీంతో యువకుడికి కాలికి గాయమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.